ఇది ఒక కొడుకు కథ. మనం అందరం బాగా ఎదిగిపోయాం. మన ఫ్రెండ్స్ మనకు ఫోన్ చేసి ఎక్కడికైనా బయటికి రమ్మంటే మనం అనే మాట, మా బాబు ఉన్నాడు, ఇంట్లో నుండి బయటికి వచ్చానో ఇక నా పని అంతే. నాన్నని నాన్న అని పిలవలేకపోతున్నాం. ఒక్కోరు ఒక్కో పేరు పెడుతున్నారు తండ్రికి. నాన్న అని ఈ 2 అక్షరాల పదం విలువ ఇప్పుడు మనకు తెలియదు. నాన్న చనిపోయాక తనని శ్మశానానికి తీసుకువెళ్ళే దారిలో ఒకచోట నాన్న భౌతికాయాన్ని నేలపై ఉంచి కొడుకుని తండ్రి చెవిలో నాన్న 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 అని 3 సార్లు పిలవమంటారు. కొడుకు 2 సార్లు బాగా పిలుస్తాడు. 3వసారి మాట రాదు. గుండెలో బాధ, గొంతులో తెలియని నొప్పి, కళ్ళలో నీళ్లు. ఎందుకంటే ఆ కొడుకు తండ్రితో నాన్న అని పిలిచేది అదే ఆఖరిసారి. ఇంకెప్పుడు వాడు నాన్నతో నాన్న అని అనలేడు. ఆ పిలుపు తనకి అరసెకను మాత్రమే పట్టింది. కానీ అరసెకనులో వాడికి మొత్తం కళ్ళ ముందు కనిపించేది మాత్రం మనం స్కూల్లో ఫ్యాన్ కింద కూర్చొని చదువుకోవడం కోసం నాన్న ఎండలో నిలబడి కష్టపడి చేసే పని కనిపిస్తుంది. మనకి కొద్దిగా జ్వరం వస్తే అల్లాడిపోయే నాన్న తనకి ఎంత పెద్ద దెబ్బ తగిలినా కూడా హాస్పిటల్కి వెళ్లకుండా మన భవిష్యత్తు కోసం దాచిన డబ్బు కనిపిస్తాయి. ఆదివారం ఒక్కరోజు మాత్రమే వండుకునే చికెన్లో భోజనం చేసేటప్పుడు నాన్న తన ప్లేట్లో ముక్క తీసి మన ప్లేట్లో వేసింది కనిపిస్తుంది. చివరిగా ఎవరైనా నువ్వు ఎంత సంపాదించావు అని నాన్నని అడిగితే నా ఆస్తి అంతా నా కొడుకే అని నాన్న గర్వంగా చెప్పింది కనిపిస్తుంది. ఇవన్నీ కనిపించినప్పుడు నాన్నని గట్టిగా హత్తుకొని నాన్న 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 అని పిలవాలనిపిస్తుంది. కానీ అప్పుడు నాన్న ఈ భూమి నుండి చాలా దూరంగా, అందరంత దూరంగా వెళ్ళిపోయి ఉంటాడు. కాబట్టి ఫ్రెండ్స్, నాన్న ఉన్నప్పుడే అతన్ని నాన్న అని ప్రేమగా పిలుద్దాం. నాన్న పోయాక తన ఫోటో దగ్గర కూర్చొని బాధపడే బదులు నాన్న ఉన్నప్పుడు తనతో రోజు కొంత టైం గడుపుదాం. అంత గొప్ప నాన్న అనే పదాన్ని బాబు గీబు అంటూ కించపరచకండి. తన జీవితాన్ని ఖర్చు పెట్టి మన జీవితాన్ని నిర్మించే పిచ్చోడే నాన్న.